ఈడ డాడీ అండ్ డాటర్ ప్లేయింగ్. ఇప్పుడు రాజన్న చెప్పినది పేరేంది? మళ్ళీ చెప్పవా? ఇక్కడ వీళ్ళ భాష అర్థమైతే నేను లేకపోతే ఎట్లా బ్రతకటోడు బేబీ? హ్యాపీగా హ్యాపీగా. అక్క థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అయ్యో పర్లేదు ఎలా అయింది జర్నీ? ఈడ దిగినాక మమ్మల్ని చూపించకపోయి తాగమైపోయేటోళ్ళ మొక్క. అయ్యో అసలు ఆ ట్రైన్ ఎక్కాలి అని కూడా మాకు తెలీదు, చెప్పలేదు అక్క. అంటే అందరూ వస్తారు కదా, అది అవుట్ వేసుంటారు కదా సైన్స్. అసలు ఈయన గైడ్ చేసినట్లే. గుడ్ గిఫ్ట్ అమ్మా, యూఆర్ ఎంజాయింగ్. సో ఫ్రెండ్స్, జురిక్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంది. దాంతో తక్కువ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంది, అక్క గైడ్ చేసింది. సో కార్ సీట్ అవైలబుల్గా లేనందుకు మేము ట్రామ్లో వెళ్ళాల్సి వచ్చింది. ట్రామ్ అంటే ట్రైన్ కాదు, బస్ కాదు, ఓన్లీ ద వే ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ఒక స్టాప్కి దాన్ని ట్రామ్ అంటారు. ఇదే ట్రామ్ అనమాట, ఇప్పుడు వెళ్తుంది కదా. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈడ డాడీ అండ్ డాటర్ ప్లేయింగ్. చీకటి అయిపోతుంది, అక్క మా కోసం ఫుడ్ చేస్తుంది. ఏంది బేబీ? ఆ ప్లేస్ పేరు చెప్పవా? లాంతర్ బూరన్. సహస్ర చెప్తారు. ఇప్పుడు రాజన్న చెప్పినది పేరేంది? మళ్ళీ చెప్పవా? లాంతర్ ఎడికెళ్ళి వచ్చింది అక్క. బూరెలు గారెలు కాదు. ఇవన్నీ ఎవరు తెలుసా ఫ్రెండ్స్? సహస్ర వాళ్ళ ఫ్రెండ్, అంతేనా? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సహస్రకి డాడీ అవుతాడు కానీ సంతూర్ డాడీ, సంతూర్ మమ్మీ. ఓహో ఇది భలే ఉంది అబ్బా. సహస్ర రాగానే అంకుల్ అన్నది కదా నిన్ను. సహస్ర నన్ను అయితే ఫ్రెండ్, నేను ఫ్రెండ్ కదా నీకు. సరే ఇప్పుడు ఏంది ఫైనల్గా ఎడిగిపోవాలి? లూంతర్ బూరెలా? మీ డాడీ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడమ్మా. గిఫ్ట్ అమ్మా. ఆనే టైం అయిపోతుంది కాబట్టి ఇంటికి వచ్చి వండుకున్న తర్వాత మళ్ళీ రేపు లౌతర్ బ్రూనెన్ వెళ్ళాలి అంటే అదే రేపు లౌతర్ బ్రూనెన్ వెళ్ళాలి అంటే ఈ రోజు వెళ్ళిపోతే బెటర్. రేపు పొద్దున్నే నిదానంగా, ఎందుకంటే నిదానంగా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మీకు 12-1 గంటలు అయిపోతుంది. ఏం చేస్తున్నావు? స్విట్జర్లాండ్లో ఫ్యాన్స్ ఉండవంట. నా బిడ్డ ఫుడ్ చల్లగా చేయాలి. ఇట్లా బయట ఒక్క నిమిషం పెడితే అయిపోతుంది. ఎట్లా పోతుంది ఒక్క నిమిషంలో చల్లగా అయిపోతుంది. ఇక్కడున్న -6 80 పోయిన అమ్మ డ్యూటీ తప్పదు ఫ్రెండ్స్. అంతే మరి. సో నైట్ అక్కడ మేము స్టే చేసి అక్క మార్నింగ్, అక్క వాళ్ళు జురిక్లో ఉంటారు. సో స్విట్జర్లాండ్కి అక్క మమ్మల్ని ట్రైన్ ఎక్కించింది దగ్గరుండి. మార్నింగ్ లేపి మాకు టిఫిన్స్ కట్టి, గిఫ్ట్కి హాట్ వాటర్ అన్నీ పెట్టి, అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, దగ్గరుండి అంత గైడ్ చేసినందుకు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లారాజ్ 777. సో మేము స్విస్కి వచ్చి Day 2 అనమాట. సారీ Day 1 అంటే నిన్ననే ఫ్లైట్ దిగినాము. నిన్న అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము, చూసారు కదా అంతా. సో ఇప్పుడు Day 1, మాకు Day 1 మా వెకేషన్ ట్రిప్ స్టార్ట్ అయిందన్నమాట. సో ఏడికి వచ్చిన మమ్మీ డ్యూటీస్ తగ్గవు అన్నట్టు. మేము వచ్చింది వింటర్లో, బికాజ్ నా బిడ్డ బర్త్డే వింటర్లో ఉంది, ఏం చేయలేము, సీజన్స్ని మార్చలేము. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము, నేను ఐట్నరీ చాలా మినిమల్గా ప్రిపేర్ చేసుకున్నాను, మంచిగా రాసుకున్నా ఫ్రెండ్స్. ఇది నేను ఎవరికైనా కావాలి అంటే నేను ఇక్కడ పిక్చర్ పెట్టమన్నా డిస్క్రిప్షన్లో రాస్తా. అంటే విత్ బేబీ చాలా కంఫర్ట్గా ఆల్ ప్లేస్
ప్లేసెస్ కవర్ అయ్యేటట్టు ఐటనరీ రాసుకున్నాం. ఇది ఐటనరీ రాసుకున్నాక నాకు స్విస్కి వచ్చిన వాళ్ళతో షేర్ చేస్తే డెఫినెట్గా అన్నీ కవర్ అయినాయి. ఇంతకంటే ఎక్కువ చూడరు. కపుల్స్ వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, పిల్లలతో వచ్చినా ఇవే చూస్తారు. ఇంక ఎక్స్ట్రా ఏం లేదు చూడడానికి అని చెప్పి అన్నారు. మేము ఉంటున్న హోటల్ ఎయిర్బిఎన్బి టూర్ కూడా నేను తొందరలో చేస్తాను. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం, ఫాలో. మేము స్విస్ పాస్ తీసుకున్నాము, ఎందుకంటే కార్ తీసుకుందాం అనుకున్నాం. మాకు తెలిసిన అన్న వాళ్ళు కూడా కార్ ఇస్తాను అన్నారు. బట్ మాకు స్విస్ ట్రైన్ ట్రావెలే కావాలి. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే రోడ్ ట్రావెల్ కంటే ట్రైన్ ట్రావెల్, ట్రైన్ ఎక్కువ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వ్యూ పాయింట్లన్నీ ఇద్దరం బేబీని చూసుకుంటూ మంచిగా వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కార్ అనుకో రాజు గూగుల్ మ్యాప్స్ తీసుకొని నేను డ్రైవర్ అని డ్రైవ్ చేస్తాడు కదా. బై ద వే, హలో. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. బలవంతంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ పెట్టించిన ఫ్రెండ్స్. ఎవరు మీరు? స్కిన్ ఖరాబ్ అవుతుందని డిస్టర్బ్ చేయకూడదు, కొంచెం బిజీ ఉన్నాయి స్విట్జర్లాండ్లో. సో అదనమాట. సో వీఆర్ హెడింగ్, బాయ్. సో మేము బయటికి వచ్చిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్, మేము బయటికి ఇట్లా వచ్చిన ఎండ వచ్చింది. సో హ్యాపీ. నా బిడ్డ ఎండలో మంచి వండుకొని చూపి ఒకసారి గిఫ్ట్ మంచి నిద్ర వచ్చింది అనమాట. సో మేము బయటికి రాని పారాషూట్స్ చూసినాం, ఎంత బ్యూటిఫుల్ ఉందనిపించింది. అసలు అది ఎక్కడుందో మాకు తెలీదు, కనుక్కుందాం అనుకొని అట్లా మేము వెళ్తుండే. సో టుడే వీఆర్ హెడింగ్ టు హార్డకులం అనే ప్లేస్ అనమాట, విచ్ ఇస్ టాప్ ఆఫ్ ఇంటర్లేకెన్ అనమాట. ఇంటర్లేకెన్ అనే ప్లేస్ స్విట్జర్లాండ్కి వెళ్ళే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. సో దాని టాపే ఆడకులం. సో మేము ఫస్ట్ రైల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక కనెక్షన్ తీసుకొని మేము ఓస్ట్లో దిగి ఓస్ట్ నుంచి ఆడకులంకి వెళ్ళాలి. సో వీఆర్ గోయింగ్ దాట్ ఓన్లీ. అక్కడ హార్స్ వెళ్తుంటే మేము చూస్తున్నాము ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే. సో స్టేషన్కి వెళ్ళే దారిలో నాకు ఇట్లా కొన్ని స్ట్రీట్ షాపింగ్ అనిపిస్తే చూస్తుంటే రాజు అయితే వద్దు ట్రైన్ టైం అవుతుంది నడు అని చెప్పినాడు. అరే వీళ్ళ కలెక్షన్ డిఫరెంట్గా ఉంది అని చెప్పి. సో ఇదే రైల్ స్టేషన్ అనమాట. మేముంటున్న హోటల్ నుంచి చాలా దగ్గర. ఇక్కడ ట్రైన్స్ అని SBB CFFS అని ఉంటాయి. సో అవి ట్రైన్ నేమ్స్ అని అనుకుంటున్నాను నేను. సో స్విస్ పాస్ తీసుకొని మనం వెళ్ళడమే. సో ఈ రైల్ స్టేషన్లో ఇంటర్లేకెన్ వెస్ట్లో తమ్ముడు సాంగ్లో వయ్యారి బామ అని ఉంటుంది కదా, ఆ సాంగ్ అంతా ఇక్కడే షూట్ అయింది. ఒకసారి వెళ్ళి మీరు మళ్ళీ చూడండి. ఆ స్టేషన్ మీకు కొంచెం సిమిలర్ తెలుస్తుంది, బోర్డు కూడా కనిపిస్తుంది. బేబీ ఏంది పరిస్థితి చెప్పాలి నువ్వే. నాకు ఇక్కడ వీళ్ళ భాష అర్థమవుతలేదు. నేను లేకపోతే ఎట్లా బ్రతికేటోడు బేబీ? హ్యాపీగా అవును, అందుకే కదా అన్నిటికీ వేపోయి మాట్లాడిపో అని నన్ను అంటున్నాను. నిద్ర లేదు, ఐటనరీ ఫాలో అవ్వాలని పొద్దున్న లేపిన. ఎంత బ్యూటిఫుల్ సరిగ్గా ఏమంటారు చేయలేదు. ఇక్కడేమో ఇది ఉంటుంది ఫ్రెండ్స్, మనం కాయిన్స్ వేసుకొని తినేయచ్చు, కావాల్సినవి తీసుకొని అమౌంట్. ఫ్రాన్స్ వేసి షాపింగ్ చేపిమంటే చేపియట్లేడు. మేము వెళ్తున్న హార్డకులంకి వెళ్ళేసి వచ్చినాక చేపిస్తా అంటుండు. చూడాలి, గిఫ్ట్ ఏమో ఉంది. A few moments later. సో ఫ్రెండ్స్ మేము ట్రైన్ దిగినాము, హార్డకులంకి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్, అదే హైయెస్ట్ పాయింట్ అని కాదు. సో చెప్పాలంటే ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుందో ఇక్కడ. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఇద్దరం వ్యూ చూస్తున్నాము. ఇప్పుడు మేము కార్ రెంటల్కి తీసుకుంటే రాజు డ్రైవ్లో ఇట్లా ఉంటాడని ఎంత బాగుంది చూడండి, ఎంజాయింగ్. సో ఇది ఆడకులం ప్లేస్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మేము టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని స్ట్రోలర్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో వెళ్ళి మళ్ళీ స్ట్రోలర్ పెట్టేసినాము. మా స్ట్రోలర్ మేము అక్కడ పెట్టేసాము. ఇక్కడ స్ట్రోలర్స్ పెట్టేయాలి. పెట్టేసి ఇలా స్టెప్స్ ఎక్కి బేబీని తీసుకొని హార్డకులంకి వెళ్తున్నాము. సో మేము వెళ్ళడానికి ఒక ట్రైన్ లా ఉందన్నమాట. అది కేబుల్ కార్ కాదు, ట్రైన్ అంటారు. సో ఈ వ్యూ ఎంత బాగుంది, అసలు పైకి తీసుకెళ్తుంది. విచ్ ఇస్ అరౌండ్ 3000 చేంజ్ మీటర్స్ పైకి అనమాట. సో ఇది ఎంత ఆ ట్రాక్ రూట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి వ్యూ. ఆ ఇంటర్లేక్ మొత్తం కవర్ అవుతుంది వ్యూలో. బేబీ ఒక్క నిమిషం ఆగు.
ఏం చేస్తున్నావు? అన్ని బ్యాగులు నాతో మోపి. అదే నేను బ్యాగ్ మోయాలనే కదా ఇదంతా. ఇట్రా ఇట్రా. అమ్మయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తాను. ఇట్రా మోసా బేబీ. అది చూడు క్లౌడ్ చూడు. అబ్బా క్లౌడ్ కాదు అది, మౌంటైన్స్ విత్ స్నో. క్లౌడ్ అంటే వేసుకోలేదు. మొక్కం ఆడ చూడు క్లౌడ్. సో హాడకులం టాప్ ఆఫ్ ఇంటర్లేకన్కి అయితే వచ్చేసినాం. ఎంత బ్యూటిఫుల్ ఉందో అంటే డే 1 మేము ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్ ఇదే హాడకులం అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. స్విట్జర్లాండ్ ఇట్ సెల్ఫ్ ఒక బ్యూటిఫుల్ అనమాట. ప్రతిదీ పెయింటింగ్ లాగా, ప్రతిదీ ఒక సీనరీ లాగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. నువ్వే కాఫీ కొని నీకు అయ్యా, నాకు కాదు. 5 ఫ్రాన్స్ బొక్క. మళ్ళీ దాంట్లో అంతా చక్కెర వేసుకుంటున్నాడు వాళ్ళు, చప్పగా తాగుతున్నారు. ఇప్పటికే 2 ప్యాకెట్లు వేసిన చక్కెర. జే ఏంది బేబీ? జే అంటే జెనిసా. ఎస్ లేదా బేబీ? ఎస్. బిడ్డనా పెళ్ళామా? బిడ్డనా పెళ్ళామా? బిడ్డనా పెళ్ళామా? పెళ్ళామే బేబీ. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. జేనా ఎస్సా? ఎస్. Whom do you love more? ఎస్ ఉంటేనే జే వచ్చింది. తెలుసు, నాకు తెలుసు జాక్. ఇదొకటి ఉన్నది ఇక్కడ. అట్లయితే ఓకే, అయితే ఎస్ తీసుకో. సో ఇవి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ చూసినాము. బట్ ఇది హైలో లైక్ టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేరింగ్ టు కింద స్ట్రీట్ షాప్స్. అక్కడ మాకు ఎవరో చెప్తే ఇంకా మేము కొనడం ఆపేసి ఆ జే అనే లాకెట్ ఒక్కటే ఫైనల్గా కొన్నాడు బిడ్డకు ప్రేమ మీద. సో మళ్ళీ మేము అక్కడ కిందికి వచ్చి షాప్ చేసినాం అనమాట. అగైన్ వీఆర్ గెటింగ్ బ్యాక్ డౌన్ అనమాట. సో ఇది ఇందాక పైకి వచ్చే వ్యూ చూసినారు కదా, ఇప్పుడు ఇది కిందికి వెళ్ళే వ్యూ. సో మొత్తం కిందికి వచ్చేసినాక మాకు ఇక్కడ క్యూట్ ఇది కనిపించింది. ఇది స్వింగ్ అంటారా, ఇది స్వాగ్ అంటారా, డక్ అంటారా ఏమో తెలియదు. బట్ గిఫ్టీ అయితే ఎంజాయింగ్. కొంచెంసేపు అట్లా ఆడిపించి ఈ వ్యూ అయితే మాకు చాలా నచ్చింది. చూడండి ఇంకా సన్ సెట్ అవుతుంది కొంచెము. ఇంత ఫొటోస్ దిగడానికి అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా దిగినాము. గిఫ్ట్ని అలా కొంచెం కూర్చోబెట్టినాము. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించిందని ఒక వీడియో తీసిన. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ప్రతిదీ వావ్ స్విట్జర్లాండ్లో చెప్పాలంటే. సో మళ్ళీ మేము ట్రైన్కి వచ్చేసినాము. ఇక్కడ ట్రైన్స్ అన్నీ స్ట్రోలర్ ఫీయే, కొంచెం లిఫ్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. చెప్పాలి అంటే స్ట్రోలర్ మమ్మల్ని ఓవరాల్గా ఎంత సేవ్ చేసిందో మీరు కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. స్విట్జర్లాండ్ బేబీతో వెళ్ళాలనుకున్న వాళ్ళు స్ట్రోలర్ ఖచ్చితంగా యూస్ చేయండి. అండ్ గిఫ్ట్కి ఫుడ్ కోసం యాపిల్, క్యారెట్ అవి కొంచెం షాప్ చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ షాప్ చేస్తుండే. మనకి ఇక్కడికి చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళ €1 మనకి దగ్గర 120 రూపీస్ అనమాట. 120 or 108 రూపీస్ అంత ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ బిల్లింగ్ చేసేసి నాకు షాపింగ్ చేపిస్తాను మర్చిపోయినాం అని చెప్తే సరే అని షాపింగ్కి వెళ్ళుండే. మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళే దారిలో వి సా దిస్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇది జస్ట్ రోడ్ పైన బస్ స్టాప్, రైల్వే స్టేషన్, రోడ్. సో అక్కడ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఆకాశం ఎంత బాగా అనిపిస్తుంది. అందరు పిక్చర్స్ తీసుకుంటున్నారు. కానీ రాజు ఈజ్ బిజీ ఇన్ వాచింగ్ వాచెస్ అనమాట. స్విస్లో వాచెస్ చాలా బాగుంటాయి అని చెప్పినారు. వాచెస్ ఇంకా వాల్ వాచెస్, హ్యాండ్ వాచెస్. గిఫ్ట్ కోసం ఈ బొమ్మ తీసుకున్నాము. దాని పేరు సియా అని పెట్టినాం అనమాట. గిఫ్ట్కి అయితే చాలా నచ్చింది. అది వచ్చేసి బొమ్మ మన అమౌంట్లో 7,000 రూపీస్ అనమాట. ఇంకా ప్రతిదీ మనం అట్లా కంపేర్ చేసుకుంటే అక్కడ ఏం షాప్ చేయలేము ఇన్ఫ్యాక్ట్. సో మళ్ళీ మేము ఇక్కడికి వెళ్ళిపోయినాము. కొన్ని గిఫ్ట్స్, టాయ్స్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడ కూడా షాపింగ్ చేసేసి అట్లా డే ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఫ్రెండ్స్ రూమ్కి అయితే వచ్చేసినాము. సో కాల్డ్ ఇల్లుకైతే వచ్చి ఏడికి పోయిన ప్రపంచం దాటిపోయిన అమ్మ సేవలు అయితే తప్పవు. అది ఉండాలంటే న్యూ మామ్ థింగ్స్ అన్నట్టు
గిఫ్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఓన్లీ గిఫ్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికనే మేము కిచెన్ ఇంక్లూడెడ్ ఇది తీసుకున్నాం అనమాట హోటల్. ఒకవేళ గిఫ్ట్ క్యాట్ వచ్చిందో క్యాట్ 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 గిఫ్ట్ ఫుడ్ కానీ ఇంక్లూడెడ్ లేకపోతే మేము బయట తినేసేటోళ్ళం, మేనేజ్ చేసేటోళ్ళం. ఇక గిఫ్ట్ కోసం అని ఇట్లా కుకింగ్ది తీసుకున్నాను అనమాట. గిఫ్ట్ ఫుడ్ పెట్టేసిన. ఇంకా రాజు అన్నాడు నాకు అన్నం తినబుద్ధి అవుతుంది అంటే రైస్ మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన. సో ఇప్పుడు పచ్చడు ఏదో ఒకటి వేసుకొని తినేయాలి. తినేస్తే మా డే అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. డే 1. డే 2 ఏమవుతుందో మాకు తెలియదు. చాలా బాగా ఎండ్ అయింది, మీరు చూసి కదా. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చలరాష్ట్రం సార్. ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్.